ఈరోజు లేట్ అయింది, మేము వాళ్ళు క్లోజ్ చేసేసారనమాట. ఓపెన్ చేయలేదు, ఎందుకంటే తిరుపతి సేవ చేస్తారనమాట ఈరోజు. అంటే వెంకటేశ్వర స్వామికి లక్ష్మీవారం పూట తిరుమలలో చేస్తారు కదా, హారతి అవుతుంది అక్కడ. అదే పులిహార అంతా పెట్టి చేస్తారు కదా, అది చూపిస్తాం మీకు దగ్గర. వివిధోత్సవాః నిర్విఘ్నాః నిర్వశ్చిన్నాః చ భూజాశూలిత భవంతో మహాంతో న గృహ్ణन्तు. చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు. సర్వే జనాః సుఖినో భవంతు. గోవిందా పెద్దమ్మే ఈరోజు మేము పెట్టిన ముగ్గు ఇది, ఏదో పెట్టాం. ఆరంభించిందో ఈనాటి భాషణలో ఆ మొత్తం అంశాన్నంతటినీ కూడా ఈనాటి భాషణలో తెలియజేస్తుంది. భగవంతుణ్ణి పొందటానికి సులువైన కృత త్రేత ద్వాపర కలియుగములు. వీటిలో కృతయుగంలో భగవంతుని ఏ విధంగా పొందారు, త్రేత ద్వాపర యుగాలలో ఏ విధంగా పొందారు అని చెబుతూ ధ్యాయన్ కృతే, కృతయుగంలో ధ్యానం చేస్తూ ఉంటే భగవంతుణ్ణి పొందగలరట. ధ్యానం అంటే మనం అరగంట కూర్చుని కృష్ణ కృష్ణ గోవింద గోవింద దాని తర్వాత మళ్ళీ మిగిలిన 23.5 గంటలు మన కార్యకలాపాలలో ఉంటాం, భగవంతుణ్ణి పొందలేము. ప్రతి క్షణము కూడా భగవంతుని యొక్క నామానుసంధానం చేయగలిగితేనే ఆ కృతయుగంలో భగవంతుని పొందగలిగేవారట. ఆ తరువాత చేస్తేనే ఆ యజ్ఞయాగాదులు వారు ఉన్నంత వరకు కూడా యజ్ఞయాగాదులు చేస్తూ ఆ చేసే యజ్ఞయాగాదులలో ఏ లోటు లేకుండా, ద్రవ్య లోటు కానీ ధనలోటు కానీ లేకుండా చేస్తేనే భగవంతుడు వశమయ్యేవాడట. ఆ తర్వాత ఇంకా కొంచెం కిందకు వచ్చేటప్పటికి మానవుడి యొక్క శక్తి తగ్గి ద్వాపర యుగంలోకి వచ్చేటప్పటికి అర్చన చేయాలి. ఎంతసేపు అని చేస్తాం అర్చన? అరగంట, గంట, అలా ఎంతసేపు చేసినా సరే భగవంతుడిని పొందడం అనేది చాలా కష్టతరం అయ్యేది పూర్వకాలంలో, ద్వాపర యుగంలో. కలియుగంలో వచ్చేటప్పటికి మహర్షులందరూ కూడా భయపడేవారట. కలియుగం ఆసన్నమవుతుంది, అంతా కూడా అధర్మం పెంచుకునిపోతుంది, ఎవరికి ఇష్టానుసారంగా వాళ్ళు ఉంటారు, ధర్మబద్ధం అనేది ఉండదు. మనం 3 యుగాలలో కూడా ధర్మాన్ని భయపడుతూ ఉంటే అదే సమయంలో గంగా నదిలో స్నానం చేయడానికి వ్యాస మహర్షి వచ్చి సంకల్పం చెప్పుకుంటాడు. స్నానం చేసేటప్పుడు, నదుల్లో స్నానం చేసేటప్పుడు సంకల్పం చెప్పుకుని చేయాలి. కలియుగే ప్రథమ పాదే అని చెప్పుకుని స్నానం చేయడం ప్రారంభించాడు. అందరూ భయపడతారు, ఆ చుట్టుపక్కల ఉన్న మనుషులందరూ కూడా. ఏమయ్యా, కలి అంటే చాలు, కలి పట్టుకుంటుందేమో, మనం ఏం భయపడుతున్నాం, నువ్వేమో కలియుగే అని అప్పుడే ఆరంభంలోనే చెబుతున్నావు, ఏ భయం లేదా అంటే, లేదయ్యా భయము. ఎందుచేత 3 యుగాలు, అంతకుముందు జరిగినటువంటి 3 యుగాలలో భగవంతుడిని పొందడానికి ఏదో నానా పాటలు పడాలి. కానీ కృతయుగంలో కలౌ సంకీర్త్య కేశవం, భగవంతుడి నామాన్ని ఒక్కసారి కీర్తిస్తే చాలట, ఆ కలి మనల్ని పట్టుకోదట.
వెంటనే భగవంతుడు ముక్తి కానీ మోక్షం కానీ మనం ఏది కోరుకుంటే దాన్ని అనుగ్రహిస్తాడట. దాన్ని తెలుసుకున్నటువంటి గోదాదేవి భగవంతుని యొక్క నామాన్ని పాడుదాము. మొదటి పాసురంలో నారాయణుడే మనకి పరయ్యనే పరికరాన్ని ఇచ్చేటటువంటి వాడు అని చెప్పింది. రెండవ పాసురంలో పర వ్యూహమూర్తలలో ఉన్నటువంటి మూర్తిని కీర్తించింది. వాయినాల్ పాడి నూరారా కీర్తించింది. ఉత్తమన్ పేర్పాడి అని ఉత్తముడైనటువంటి వామనమూర్తిని ఈనాటి పాసురంలో కీర్తిస్తోంది. ఎందుకు ఈనాటి పాసురానికి గొప్ప తరం అంటే ఈ 30 పాటలలో కృష్ణ వృత్తాంతాన్ని అనేక వృత్తాంతాన్ని తెలియజేసిన ప్రధానంగా ఈనాటి పాసురంలో 17వ పాసురంలో 24వ పాసురంలో వామనమూర్తిని కీర్తించింది. వామనమూర్తికి కృష్ణుడికి కూడా చాలా దగ్గర సంబంధం ఉండేదిట. అదిగో అటువంటి వామనుడిని కీర్తిస్తోంది. ఓంగి ఉడగడంద ఉత్తమన్ పేర్పాడి, ఓంగి పెరిగి కురిసినటువంటి ఓ త్రివిక్రమ, నెలకి 3 వానలు కురిసి లోకమంతా పాడి పంట సమృద్ధిగా ఉండాలి అని ఉత్తమన్ పేర్పాడి అని ఈనాటి భాషణంలో ఆ స్వామిని కీర్తిస్తోంది. 20వ తారీఖు స్వామివారికి చందన అలంకరణలో స్వామివారి దర్శనం లభిస్తుంది. తరువాత జరిగేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా తర్వాత విన్నవించడం జరుగుతుంది. గోవింద. ఈరోజు తిరుపావై సేవ చేశారు. ఈ పులిహార ఈ గారి అక్కడిదే అనమాట. నేను చిన్న వీడియో తీసాను, నాకు చాలామంది ఉండడం వల్ల అవ్వలే, సో సారీ ఫర్ దాట్. ఈరోజు ఇలానే పెడతారు. ఈరోజు స్పెషల్ పులిహార అండ్ దిస్ గారి. తిరుపావై సేవ కదా, అందుకే ఈరోజు థర్స్డే కదా, అందుకు 3rd డే ఆఫ్ ధనుర్మాసం.